హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది రోజు కొంచెం పాలపై మీగడ తీసి కలెక్ట్ చేసుకున్నాను. ఎలా చేస్తానో చూడండి. ఒక బౌల్లో వేసుకోవాలి. విధిగా వేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ పోసుకొని కలిపి ఇందులో పెట్టుకోవాలి. ఇది కూడా కొంచెం వాటర్ పోసుకొని ఇందులో పోసేసుకోవాలి. ఒక బ్లెండర్ తోటి అయినా మిక్సీ జార్ అయినా ఇదంతా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బ్లెండర్ తోటి అయితే కొంచెం ఈజీ అయిపోతుంది. ఇలా వస్తుందండి. ఇలా వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. ఇలా తీసుకోవాలి. బౌల్ ఇలా తీసుకోవాలండి. తీసుకొని ఒక ఫ్రెష్ వాటర్లో వేసుకోవాలి. ఏదైనా స్మెల్ ఉంటే పోతుంది. అలా ఇది ఒకసారి కలుపుకొని నీట్గా స్మెల్ ఏదైనా ఉంటే పోతుంది. తర్వాత వాటర్ తీసేసి స్టవ్ మీద పెట్టుకోవడమే. చాలా సింపుల్ అండి నెయ్యి తయారు చేసుకోవడం. ఇది చిన్నపిల్లలకి పెడితే చాలా మంచిది. మన బయట దొరికే గీ కంటే ఇది ఇంట్లో రెడీ చేసుకోవడం చాలా బెటర్ అండి. నేను ఎప్పుడైనా మా పిల్లలకి ఇలానే చేసి పెడతాను. వాటర్ పారుకోవాలి. ఈ బౌల్లో వేసుకొని వేడి చేసుకుందాం. ఇప్పుడు ఇది వేడి చేసుకుందాం. చూడండి, పెట్టగానే కరిగిపోతుంది. ఒక 5-10 మినిట్స్లో మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఇది పొంగుతుందండి, దగ్గర నుండి చూసుకోవాలి. నేను చాలాసార్లు వదిలేసిపోయేసరికి చాలా పొంగిపోయింది. చూడండి, ప్యూర్ గీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇంత ఫ్రెష్గా ఉంది చూడండి. నెయ్యి టేస్ట్ ఉండడం కోసం దీంట్లో తమలపాకు, కరివేపాకు వేసుకుంటారండి. నేను కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు మోస్ట్లీ ఉంటుంది కాబట్టి. ఇది దేవుడికి యూజ్ చేయనండి, ఓన్లీ పిల్లలకు స్వీట్ ఐటమ్స్కి యూజ్ చేస్తాం. దేవుడికి ఓన్లీ ఆవు నెయ్యి యూజ్ చేస్తాను నేను. ఒక 5 మినిట్స్లో ఆఫ్ చేసుకో. నెయ్యి రెడీ అయిందండి. ఇలా నూరుకు వస్తే రెడీ అయినట్టే. అంతకంటే ఎక్కువ మాడిపోద్ది. ఆఫ్ చేసుకోవాలి. చల్లగిన తర్వాత స్టోరేజ్ చేసుకుంటే అయిపోద్ది. నెయ్యి చల్లగిన తర్వాత స్టోరేజ్ చేసుకోవడమే. ఎందుకు ఇది ఒక 15 డేస్ అండి. నాకు నెయ్యి అవసరమని చేశాను, లేకపోతే ఇంకా కేజీ వరకు అవుతుంది నాకు. ప్యూర్ గీ ఆల్రెడీ నా దగ్గర ఉంది, అయిపోయిందండి. మా పాప కోసం మళ్ళీ చేశాను. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ యూస్ కోసం మళ్ళీ చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.